ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రోజున నీకు అదృష్టం ఉంది కాబట్టి ఇది వింటున్నావు. నీ కోరిక తీరే ఉపాయం చెబుతాను, వెంటనే విను బిడ్డ. నీ సాయి వాక్కు నీ చెవిన పడింది అంటే, నీ కంట పడింది అంటే, నీ అంత అదృష్టవంతులు ఇక్కడ ఎవ్వరూ లేరు తల్లి. ఇక నీ జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నీ తండ్రిగా నాది. ఇక నీకెందుకు దిగులు, నీకెందుకు కంగారు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్ళిపో. జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. ఇక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు, మన కోరిక తీరే ఉపాయం ఏంటో, బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు తీసుకొచ్చారో, ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్పినా సరే మన జీవితం బాగుండడం కోసమే కదా. కాబట్టి బాబాగారు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. అసలు ఈ మాటలు వింటే బాబాగారు మనకి ఏం ఇవ్వబోతున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ కూడా తెలుస్తాయి. మరి ఆ సందేశం ఏంటో విందామా? చూడు తల్లి, ఇది కాస్త ఓపికగా విను చాలు. నీ బాబా నీకోసంగా ఏం తెచ్చారో నీకు అర్థమవుతుంది. అలానే నీకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో అన్నీ చెబుతాను. ఇక నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా. ఇక ఆ క్షణం నువ్వు హాయిగా సంతోషంగా ఉంటావు. నీ జీవితాన్ని పూర్తిగా మార్చే బాధ్యత నాది. బిడ్డా, నువ్వు ఎప్పుడూ కూడా ఓటమి అనేది ఒప్పుకోకుండా గెలుపు కోసమే తాపత్రయపడుతూ ఉండు. ఖచ్చితంగా గెలుపు నీ సొంతమవుతుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తానమ్మా. ఎందుకంటే నీ సాయి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నీకు తెలుసు కదా. నీకోసంగా 1-2 అవకాశాలు కాదు, వందలు వేల అవకాశాలు, లక్షల అవకాశాలైనా సరే నువ్వు కష్టపడి ప్రయత్నిస్తూ న్యాయంగా ఉంటే నీకు ఖచ్చితంగా నేను అందిస్తాను. నిన్ను నువ్వు న్యాయంగా నిరూపించుకునేంత వరకు నేను ఆపకుండా అవకాశాలు నీకు ఒకటి తర్వాత ఒకటి అందిస్తూనే ఉంటాను. మరి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? నా ఈ మాటల మీద నీకు నమ్మకం కుదరడం లేదా చెప్పు. ఎప్పుడూ కూడా అనవసరంగా బాధపడకు, అనవసరంగా అస్సలు ఆలోచించకు. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు కుమిలిపోతున్నావు? అసలు వాళ్ళెవరు చెప్పు నిన్ను అనడానికి? ఎందుకు అన్ని మాటల్ని నువ్వు మనసులో పెట్టుకుంటున్నావమ్మా? వాళ్ళ మాటలకు ఎందుకు నీ మనసులో అంత విలువ ఇస్తున్నావు, అంత ప్లేస్ ఇస్తున్నావు చెప్పు. అనవసరమైన మాటలన్నీ విసిరి పడేసి నీకు ఏది కావాలో అన్నీ నీ సాయి తండ్రిని అడుగు చాలు. అన్నిటినీ నేను నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నీ మనసులో బాధ ఉంది కదా, అది ఎవరి గురించో వచ్చినప్పుడు ఎవరో నిన్ను బాధ పెట్టారని అది తలుచుకొని ఎందుకు బాధపడతావు? అవన్నీ పక్కన పెట్టు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి చాలు. నీ ప్రతి కోరిక నీ తండ్రి తీరుస్తారు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. నీ బాబా చెప్పింది చెప్పినట్లుగా అక్షర సత్యంగా జరుగుతుంది. అవును తల్లి, నీ సాయి ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. అలానే నీ బాబాపై నువ్వు పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నాదే కదా. ఇది నువ్వు నమ్మకపోయినా నమ్మినా సరే నా పని నేను చేస్తూ ఉన్నాను. నా మీద నమ్మకం అనేది నువ్వు ఎప్పుడైతే కోల్పోకుండా అలానే పెట్టుకుంటావో, శాశ్వతంగా నిలబెట్టుకుంటావో, ఇక నేను నీ చెయ్యి వదలను.
నా బిడ్డకి వేల రెట్ల గెలుపులను నేను అందిస్తాను. ఎన్నో రెట్లు నువ్వు అందరికన్నా మెరుగ్గా ఉండబోతున్నావమ్మా. నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా? కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఎందుకు చెప్పు తగ్గిపోతుంది? కొన్ని పరిస్థితుల కారణంగా నువ్వు నాపై నమ్మకాన్ని కాస్త కాస్త తగ్గించేస్తున్నావు. ఎందుకమ్మా? నాపై నమ్మకం అనేది నిలబడాలంటే ముందు నువ్వు నాపై నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకో. ధైర్యంగా ఉండు, సంతోషంగా ముందుకు నడువు. నీ సంతోషం కన్నా నీ సాయి తండ్రికి కావాల్సింది ఏముంది చెప్పు? నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. అలాంటిది అనుక్షణం నువ్వు సాయి సాయి అంటూ నా నామస్మరణే చేస్తున్న నా బిడ్డని నట్టేట నేనెందుకు వదిలేస్తాను చెప్పు? నీకోసంగా ఎంత దూరమైనా వస్తాను. నిన్ను వదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉంటాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా సరే వాటి నుంచి నిన్ను తప్పించి నీకు రకరకాలుగా నువ్వు కోరిన సంతోషాలన్నీ అందిస్తాను. కాబట్టి బాధపడకు, ముందుకి ధైర్యంగా వెళ్ళు. కాస్త సహనంగా ఉండు. నీకంటూ కొన్ని రోజులు రాసి పెట్టేశాను కదా, ఆ రోజులు వచ్చేంత వరకు కాస్త మౌనంగా ఉండు చాలు. ఇంకొద్ది రోజులే నువ్వు ఓపికగా ఉంటే చాలు. అంతా నీ సాయి చూసుకుంటారు. మరి నీకు దిగులెందుకు? ఇన్ని మాటలు చెప్పాక కూడా ఎందుకు నువ్వు అలా మౌనంగానే ఏదో కోల్పోయినట్లుగా ఉన్నావు చెప్పు? బిడ్డా, గతంలో జరిగినవా వదిలిపెట్టేసే. గతం గత అన్నిటిని విడిచిపెట్టేశావు అంటే ఇకపై నువ్వు నీ జీవితాన్ని మంచిగా రాణించగలవు. నువ్వు కోరుకున్న గొప్ప భవిష్యత్తుని నీకు అందించబోతున్నాను. అవన్నీ నువ్వే నీ కళ్ళారా చూసి ఆశ్చర్యపోతావమ్మా. చూడు తల్లి, ఏ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ తండ్రిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు. దాన్ని అలానే పెంచుకో. ఎవరైతే నన్నే నమ్మి నా పాదాల ముందు శరణాగతి పొందుతారో వాళ్ళకి ఏ సమస్య అయినా సరే క్షణాల్లో తీర్చేస్తాను. బిడ్డా, ప్రతి దానికి ఒక సమయం అనేది వస్తుంది అని చెబుతూ ఉంటాను కదా, అలానే దేనికైనా ఒక సమయం ఉంటుంది. అది రాగానే ఆ సమస్యలన్నీ నీ నుంచి శాశ్వతంగా దూరమైపోతాయి. జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా. అది కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే. నీ జీవితంలో కష్టాలు ఎలా అయితే వచ్చాయో అలానే నీకు ఆనందం కూడా రాబోతుంది. కష్టాలలాగా ఎక్కువ రోజులు ఉండవు. ఇక నీకు సంతోషం శాశ్వతంగా ఉండబోతుంది. అతి త్వరలోనే ఆ రోజు రాబోతుంది. అప్పుడు నువ్వే చెబుతావు, నా బాబా చెప్పింది నిజమేను, నా జీవితం మారింది అని. అవునమ్మా, కొన్ని సమస్యలు నిన్ను వెనక్కి లాగేస్తున్నాయి కదా, వాటన్నిటినీ నేను సరిచేస్తాను, ముందుకు నడిపిస్తాను. నువ్వు వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఇదిగో, నా ఈ మాటలు ఒట్టి మాటలు కాదు, అన్నీ చెప్పినవి చెప్పినట్లుగా వస్తాయి. ఇవి నిన్ను బుజ్జగించడానికో లాలించడానికో లేదా ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండడానికో చెప్పే పలుకులు కాదు ఇవి. నీ సాయి మాటలు, సత్యవాక్కులు అన్నీ జరుగుతాయి. కాకపోతే నువ్వు కాస్త ఓపికగా ఉండు చాలు. ఇక నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. నీకు ఎవరైనా సరే అన్యాయం తలపెట్టాలని చూస్తే అది నేను సహించనమ్మా. ఇక వాళ్ళు నాలో ఉగ్ర రూపం చూస్తారు. నీ సాయి తండ్రికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. సాయి బిడ్డలను బాధ పెడితే వాళ్ళు ఎంతలా బాధపడతారో వాళ్ళకి అన్నీ తెలిసేలా చేస్తాను. కంగారు పడకు, నేను నీ జీవితంలోకి వచ్చేశాను కదా, ఇక అన్నిటినీ సరిచేస్తాను. ఇక నీ జీవితంలో వచ్చే కష్టాలకు కారణాలు అన్నిటినీ తుడిచిపెడతాను. వాటికి కర్మ ఫలితాలే కారణం. దిగులు పడకు, ఇక ఆ కర్మ ఫలితాల నుంచి నిన్ను బయటపడేసే బాధ్యత నాది. ఇక ఆ సమయం వచ్చేసిందమ్మా. అతి కొద్ది రోజులలోనే
నీకు శుభకరమైన రోజులు ప్రారంభమవుతున్నాయి. మంచి ఆనందకరమైన స్వచ్ఛమైన జీవితాన్ని నువ్వు ఆస్వాదించబోతున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్నిటినీ తట్టుకుని నిలబడేందుకు నీ ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను. ఇక నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసి పక్కన పెట్టు. మనసు నిండుగా నీ సాయి రూపాన్ని నింపుకో. నా పాదాల చెంత శరణాగతి పొందు. ప్రశాంతంగా ఉంటావు. ధైర్యం కూడా వస్తుంది. క్షణంలో నువ్వు వెంటనే శుభవార్తలు వింటావు. నేను నీలోనే ఉన్నానమ్మా. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు. నువ్వు కోరినవన్నీ అలానే జరుగుతాయి. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తాను. వాటి గురించి నువ్వు ఆలోచించుకు, బెంగ పెట్టుకోకు, నీ ప్రశాంతతను వదులుకోకు. నీ జీవితం అనేది అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వు నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలి, నలుగురిని సంతోషపెట్టాలి. నా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదిలిపెట్టనమ్మా. ఇక ఎలాంటి దిగులు భయమో పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. సమయానుగుణంగా అన్నీ వస్తాయి, నేను తీరుస్తాను. ఇందులో ఎలాంటి సందేహము నీకు అవసరం లేదు. అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నీ పిల్లల భవిష్యత్తుని కూడా నేను మంచిగా చక్కదిద్దుతున్నాను. ఇక వాళ్ళ గురించి నీకు ఏమాత్రం దిగులు అవసరం లేదు. నీ మనసులో నీ పిల్లల గురించే కదా బాధ. ఇక అన్నీ వదిలేసే. అద్భుతమైన బ్రహ్మాండమైన భవిష్యత్తును నేను వాళ్ళ కోసం రాసి ఉంచాను. ఇక నువ్వు ఎందుకు సందేహపడతావు, ఎందుకు బాధపడతావు చెప్పు. ఇక ఎలాంటి దిగులు భయము బాధ పెట్టుకోకుండా హాయిగా ఉండు. మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలు తీసేసేయి. నీ జీవితానికి ఏం చేస్తే మంచిదో అది చేసి చూడు. అప్పుడు నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. నీ బాబా చెప్పే మాటలు ఎందుకు చెబుతున్నారో, ఎందుకోసంగా ఈ మాటలను నీ చెవిన పడేలా చేశారో నీకు అర్థమవుతున్నాయి కదా. ఇకనైనా ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.